నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. నాన్నొచ్చాడండి. వస్తూ కూరగాయలు తెచ్చాడు. అవన్నీ నీట్‌గా ఏరేసి ఏ కవర్‌కి ఆ కవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇలా అయితే ఎక్కువ రోజులొస్తాయి. అదే ఒక కవర్‌లో ఉంటే తొందరగా పాడైపోతాయి. ఇంక ఇవాళ ఫ్రూట్స్ అమ్మే ఆంటీ వస్తే ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ద్రాక్ష తీసుకుంటున్నాను. మా జున్నుకి ద్రాక్ష అంటే చాలా ఇష్టము. ఆ బండొచ్చినప్పుడల్లా ద్రాక్ష తీసుకో మమ్మీ అని చెప్తాడు. ఇంక వాడి కోసము కొంచెం చూసి పుల్లగా లేకుండా తీయగా ఉంటది కదా! ఆ ద్రాక్ష తీసుకున్నానండి. ఈ ఆంటీ మాకు వారానికి ఒకసారన్నా వస్తది. ఈయన దగ్గర తీసుకుంటానండి నేను ఫ్రూట్స్ చాలా వరకు. ఇంకా ద్రాక్ష అయితే ఒక కేజీ తీసుకున్నాను. మా జున్నుకి చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా సాయంత్రము వచ్చేసాడండి స్కూల్ నుంచి. రాగానే ముందు బాక్స్ చూస్తున్నాను నేను. తిన్నావా పడేసావా జున్ను? పడేసావు బోవా? తిన్నావా పడేసావా? కూర్చో తిను. బాగా కూర్చో. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ కాళ్ళు చేతులు కడిగేస్తానండి. కడిగేసి తర్వాత తినేదానికి ఏదో ఒకటి పెడతాను. స్కూల్లో తినడో అసలు తెలియదు నాకైతేను. ఎక్కువగా పడేస్తాడండి. ఎప్పుడు అడిగినా తినలేదు మమ్మీ, పడేసాను మమ్మీ అనే చెప్తాడు. అందుకే రాగానే ఏదో ఒకటి పెట్టేస్తానండి. ఇంకా మా వారు ఇవాళ నెల్లూరుకి వెళ్ళి వచ్చేటప్పుడు అల్లీపురంలో ఈ క్యాన్ ఎత్తుకొచ్చాడు. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి, 5 లీటర్స్ది. మామూలుగా అయితే ఇంతకుముందు 300 ఉండింది. ఇప్పుడు క్యాన్తో సహా అయితే 350 పడిందండి. అదే మనం రీఫిల్ చేసుకుంటే 300కే ఇస్తారు. కొంచెం పెరిగిందిలే. ఈ క్యాన్స్ కూడా అక్కడి నుంచే తెచ్చినవేనండి. చూడండి ఎన్ని క్యాన్స్ ఉన్నాయో. మా వారికి చెప్తాను క్యాన్ ఎత్తుకోపోయి రీఫిల్ చేసుకోరా అని. మా వారు ఎప్పుడు క్యాన్ ఎత్తుకోపోవాడు, కొత్త క్యానే తెస్తాడు. అదే అడుగుతున్నాను ఈ క్యాన్లన్నీ ఏం చేసుకోవాలి ఇప్పుడు అని అంటే, అవి ఎరకడ్లోళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్తున్నాడు. చూడండి ఇన్ని క్యాన్లు అయ్యాయి, ఇంకా ఉన్నాయిలేండి. ఇవి అయితే అక్కడ కిటికీలో పెట్టాను కదా అయ్యి. ఇక్కడ మా వారు క్యారెట్ తురుముతుంటే జున్ను చూడండి, నేను తురుముతా డాడీ అని అన్నాడు. కానీ వాళ్ళ డాడీ ఇవ్వట్లేదండి. ఎందుకంటే అది గ్రేటర్ కదా, కొంచెం తురిమేటప్పుడు చెయ్యి గబక్కన తెగినా చేసినా తర్వాత బాధపడాల్సింది మనమే. అందుకే పిల్లలకి ఏ వస్తువు అంటే ఆ వస్తువు ఇవ్వకూడదు. ఇంకా నేను ఈ లోపల దీపారాధన చేసేసాను. ఇంకా క్యారెట్ హల్వా చేస్తున్నానండి. ఈ క్యారెట్ హల్వా చేసేసిన తర్వాత కొంచెం తినేసి భోంచేసేసి గుడికెళ్ళాలి. భోంచేసి గుడికెళ్ళడం ఏందనుకుంటున్నారా? అంటే కళ్యాణం 9కి స్టార్ట్ అవుతుందండి. 9కి వెళ్తే ఇంకా మనం ఇంటికి వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుంది. పిల్లలకి ఇంకా ఆకలేస్తుంది కదా, అందులో వాళ్ళు ఈ లోపల నిద్రపోయేస్తారు. అందుకే ఫస్ట్ భోజనం పెట్టేసి వాళ్ళని కూడా రెడీ చేసేసి గుడికెళ్ళాలండి. ఫస్ట్ క్యారెట్ హల్వా చేసేస్తే కొంచెం పిల్లలు తినేస్తారు. ఇంకా కొంచెం అన్నం పెట్టేసి గుడికెళ్ళాలి. నేనైతే ఇవాళ హల్వాలోకి చక్కెర ఏమీ వాడటం లేదండి, బెల్లమే వాడుతున్నాను. ఎందుకంటే చక్కెర వేస్తే మళ్ళీ పిల్లలకి జలుబులు నెమ్ములు అన్నీ చేస్తుంటాయి కదా, అదే బెల్లం అయితే బాగుంటుందని బెల్లం అయితే వేస్తున్నానండి. ఇంకా కొంచెం యాలకులు కూడా దంచి పెట్టేశాను. ఇక్కడ చూడండి మా జున్ను అక్కడ కూర్చోవాలంట గ్యాస్ బండ మీద, పైకి ఎక్కుతా అన్నాడు. ఇంకా వాడిని కూర్చోబెట్టేసరికి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు అక్కడ కూర్చున్న దానికి. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటే పర్లేదండి, అక్కడ పెట్టింటాం కదా కూరలు ఏ ఒకటి అవన్నీ తీస్తా అంటాడు మూతలు అవి. అదే వాళ్ళతో వచ్చిన తలనొప్పి. గబక్కన ఇప్పుడు చేస్తున్నాను కదా ప్యాన్ పెట్టుకున్నా కాలుతుంది. నేను దించినా కూడా మళ్ళీ ఏడుస్తా అంటారు అక్కడ కూర్చోబెట్టమని. వాళ్ళకి ఆ ప్లేస్ అలవాటైపోయింది. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం కూర చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, చూపి మమ్మీ అంటారు. అక్కడ కూర్చోబెడితే ఇద్దరు చూస్తూ అంటారండి నేనేం చేస్తున్నాను అనేది. అదే కింద నుంచి అయితే వాళ్ళు కొంచెం హైట్ తక్కువ కదా, కనిపించదు కదా ఇప్పుడైనా చిన్నపిల్లలు కాబట్టి. అదే ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి బాగా కనిపిస్తుందని వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఇంకా పాలు పోసేసరికి బాగా వాడింది కదా, ఇంకా కొంచెం బెల్లం వేసాను. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం
నీళ్ళులాగా వచ్చింది. ఇదంతా కొంచెం మగ్గితే బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా కొంచెం యాలకుల పొడి వేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ లాస్ట్లో కూడా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. మా ఊరి నరసింహస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఇవాళైతే కళ్యాణము. కళ్యాణానికి వెళ్దామని రెడీ అయ్యి వచ్చామండి. కళ్యాణం అయితే 9 గంటలకి అలా స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ టైంలో పిల్లలు నిద్రకొచ్చి ఏడుస్తారు, ఇదుగు పుట్టిస్తారు అనుకున్నాము. అదేం లేదండి. బాగానే ఉండారు. కళ్యాణం అయ్యేదాకా చూశారండి. పిల్లలిద్దరూ లాస్ట్ దాకా బాగా చూశారండి. చిన్నోడైతే నా దగ్గరికి వచ్చేసాడు. పెద్దోడైతే ఇంకా వెళ్దాం డాడీ అని అనేసరికి లాస్ట్ ఇంకా తలంబ్రాలప్పుడు వాళ్ళు బయటికెళ్ళిపోయారు. అప్పుడు దాకైతే కొంచెం విసుగు పుట్టలేదండి. కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఈరోజు ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించామండి. ఆ స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.